పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నితీష్ కుమార్ ట్రాక్ రికార్డ్ ఇదే. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ఓ గొప్ప రాజకీయవేత్త అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. ముఖ్యంగా బీహార్ ప్రాంతంలో ఆయనకున్నటువంటి పేరు చెక్కు చెదరలేదని తాజాగా బీహార్ ఫలితాలతో మరోసారి నిరూపించారు. నితీష్ కుమార్ ముందు ప్రభుత్వ వ్యతిరేకత తేలిపోయింది. గతంలో కంటే జేడీయూ ఎన్డీఏ కూటమిలో జేడీయూ అధికంగా సీట్లు సంపాదించుకుంది. నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఇప్పుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే 201 స్థానాలతో ముందంజలో ఉంది ఎన్డీఏ కూటమి. బీహార్ ప్రజలకు సుదీర్ఘకాలం పాటు సీఎంగా పనిచేసి తన రికార్డును మరింత బలోపేతం చేశారు నితీష్ కుమార్. నితీష్ కుమార్ పాట్నా సమీపంలోని బక్తియార్పూర్లో 1951లో జన్మించారు. నితీష్ కుమార్ తండ్రి స్వాతంత్ర సమరయోధుడే కాకుండా ఆయుర్వేద వైద్యుడు, తల్లి గృహిణి. నితీష్ కుమార్ బీటెక్ చదివిన తర్వాత ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డులో కొంతకాలం పాటు ఉద్యోగం కూడా చేశారు. అయితే రాజకీయాలపై మక్కువ ఉండడంతో పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, దివంగత బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ వంటి నేతలతో కూడా మంచి స్నేహబంధం ఉంది. నితీష్ కుమార్ 1977, 1980, 1985 అసెంబ్లీలో పోటీకి దిగగా 1985లో మాత్రం అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజకీయాల పరంగా ప్రత్యేకించి దృష్టి పెట్టి 1989, 91, 96, 98, 99, 2002లో విజయవంతంగా ఎంపీగా ఎన్నికయ్యారు. 15 ఏళ్ల వ్యవధిలోనే 6 ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా ఎదుర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ, రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1999లో బెంగాల్లో జరిగిన ఓ రైలు ప్రమాదం తర్వాత రాజీనామా చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మార్చిలో వారం రోజుల పాటు బీహార్ సీఎంగా పనిచేయడం జరిగింది. 2004లో కేంద్రంలో ఎన్డీఏ ఓడిపోయింది. బీహార్కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నేతగా నితీష్ కుమార్ పేరు సంపాదించారు. చివరిసారిగా 1985లో అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఎక్కువగా లోక్సభ బరిలో నిలిచారు. 2005లో ఆర్జేడీ పైన వ్యతిరేకంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి నితీష్ వాజ్పేయి జోడీ ఎన్డీఏ అధికారంలోకి తీసుకొచ్చేలా చేసింది. దీంతో రెండోసారి సీఎంగా ఎన్నికయ్యారు. ఇక ప్రజా సంక్షేమ బడ్జెట్లో బీహార్లో ఉండే గుండాలను ఉక్కుపాదంతో అణచివేశారు. రాజకీయాలకు తన కుటుంబానికి కూడా దూరంగా ఉంచారు. మహాదళితులు అత్యధికంగా వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకును సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఈయనపైన అవినీతి ఆరోపణలు చేయాలంటే ప్రత్యర్థులు కూడా ఆలోచించుకునేలా పాలన చేశారు. మోదీ రాకతో బీహార్ రాజకీయాల్లో చాలా కీలకమైన మార్పులు చేసుకున్నా ప్రధాని మోదీతో బీహార్ సీఎం నితీష్కు మొదట్లో పెద్దగా స్నేహం లేదు. 2010 ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కూడా నితీష్ మోడీతో కలిసి ఇష్టపడలేదు. 2014 సర్వత్ర ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో విజయాన్ని అందుకున్నారు. 2015 కాంగ్రెస్ ఆర్జేడీ ఎన్నికల బరిలో దిగి గెలవగా ఆ తర్వాత మోదీ స్నేహాన్ని కాదనుకున్న నితీష్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరారు. 2024 ఎన్నికల ముందు స్వయంగా మోదీ, అమిత్ షా వంటి వారు నితీష్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తున్నామంటూ ప్రకటించారు. రాజకీయ నేతగా పేరు సంపాదించిన నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రంలో 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేశారు. అలాగే మహిళల ఖాతాలో 10,000 రూపాయలు జమ చేశారు. అలాగే ఉపాధిపైన అధికంగా దృష్టి పెట్టారు. ఇలా ఎన్నో పథకాలను కూడా అమలు చేయడంలో ఎన్డీఏ కూటమికి ఇప్పుడు మళ్లీ కలిసొచ్చింది. బీహార్ ముఖ్యమంత్రిగా 19 ఏళ్ల 84 రోజులు ఆయన చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.